ఈమె బట్ట కొంగులు ముడివేసేస్తారు. బ్రహ్మముడి పడిందిరా అంటారు. బ్రహ్మముడి పడిందిరా అంటే ఒక బట్ట కట్టుకున్నారు, ఒక పాత్ర యందు భోజనం చేశారు, అన్యోన్యంగా బతికిన దంపతులకి తాంబూలం ఇచ్చి ఏకశయ్యాగతులు అవుతారు. ఈ మూడు ఏకమవడం బయట మీ ఇద్దరూ ఏకమై ఉండడం కాదు, మీ మనసులు కూడా అలా ఏకమవ్వాలని చెప్పడానికి అఘోర చక్షుహు అన్న మంత్రం చెప్తూ సుముహూర్తానికి ఒకరి కందులలో ఒకరు చూసుకుని జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టుకోవడం అంటే జీలకర్ర మంగళద్రవ్యం, బెల్లం నిలవ దోషం లేని పదార్థం, రెండిటినీ కలిపి నూరితే అందులోంచి ధనాత్మక విద్యుత్ వస్తుంది. అది బ్రహ్మస్థానమనందు పెట్టుకుంటే ఇద్దరి మధ్య అన్యోన్యత అంకురిస్తుంది. నేను ఇలా అన్నానని అనుకోకండి, షష్ఠి పూర్తి అయిపోయింది ఆయనకి, ఆవిడ లోకం దృష్టిలో అమ్మమ్మ అయిందేమో, ఈయనకి మాత్రం కొత్త పెళ్లి కూతురులాగే ఉంటుంది. అలా ఉండాలనే వేదమంత్రం చెప్పింది. అందుకే